గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఐ డ్రీమ్ ఎప్పటికప్పుడు సక్సెస్ స్టోరీస్ ని మీకు తెలియజేస్తూనే ఉంటుంది. అండ్ దిస్ టైమ్ ఒక ఇన్స్పిరేషనల్, సూపర్ సక్సెస్ఫుల్, రియల్ లైఫ్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ అనమాట. సో తనే జ్యోతిరెడ్డి గారు. అండ్ జ్యోతిరెడ్డి గారు అంటే జస్ట్ మనకు ఇప్పుడు తెలిసినట్టుగా ఒక యుఎస్లో ఫీనిక్స్ అనే సిటీలో పెద్ద కంపెనీ, $1 బిలియన్ కంపెనీ పెట్టిన ఒక CEO మాత్రమే కాదు, మనకు వరంగల్ తెలంగాణ పిల్ల అనమాట. జస్ట్ ₹5 కోసం కూలీ పనులు చేసిన మన తెలంగాణ అమ్మాయి యూఎస్కి వెళ్ళి ఒక $1 బిలియన్ కంపెనీకి CEO అయిందంటే ఏ రేంజ్లో ఉంటుంది సక్సెస్ స్టోరీ. సో సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం, ఇన్స్పిరేషనల్ జర్నీ తనతో పాటే తనతో మాట్లాడుతూ తెలుసుకుందాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ అందరికీ మోస్ట్ ఫేవరెట్, ఎందుకంటే ఇంటిని చూస్తే ఆ పర్సన్ ఎలాంటి వారు ఏంటనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి హోమ్ టూర్ చేద్దాం, మ్యామ్తో మాట్లాడి తన సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్. మేడం, హలో మేడం, నమస్తే. వెరీ గుడ్, నమస్తే. ఎట్లున్నారు? ఎట్లా అసలు మొత్తం అంటే చూస్తుంటే చాలా ప్లెజెంట్ గుడ్ మార్నింగ్. ఇది మనకు పూలు వస్తున్నారు పూజ కోసమా? పూజకు తయారైనా. ఓకే, మీరు వస్తున్నారని తెలిసి గబగబా. రైట్ రైట్ సార్. అయితే చాలా విషయాలు మాట్లాడాలని ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ హోమ్ టూర్ కూడా వేద్దాము, చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది. లోపలికి వెళ్దామా? తప్పకుండా అమ్మా, థ్యాంక్ యూ. ఓకే సార్, చాలా వీడియోస్ లో వాటిలో మీ స్టోరీ గురించి విన్నాను. అంటే ఫస్ట్ తెలియలే, అంటే ఇంత ఉంటుందా, అంటే ఒక పర్సన్ యుఎస్ వరకు వెళ్ళాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కరెక్ట్ మనకి ఉండాలి. ఇప్పుడు ఎంఎస్ చేద్దామని చెప్పి చాలా మంది పోతున్నారు, కాకపోతే ఎన్నో ఖర్చు పెట్టి చేసి అని అప్పట్లోనే వెళ్ళి చేయడం అనేది, సాధించడం అనేది చాలా గ్రేట్ విషయము. అసలు ఇంత నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి మైండ్ లో, అడుగుతాను. సో లేట్ అయిపోయిందా? పర్లేదమ్మా, ఏం కాలేదు, కొంచెం లేట్ అయింది. మీకే బ్రేక్ఫాస్ట్ లేట్. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే డైరెక్ట్ పూజ గది కనిపిస్తుందా? ఎవ్రీడే నేను కంపల్సరీ ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా కూడా స్నానం చేసి దేవునికి పూజ చేసి కొద్దిసేపు చాంటింగ్ చేసుకొని చేస్తాను. మార్నింగ్ కూడా నా డే స్టార్ట్ అయ్యేది యోగాతోని. సో 5:30 to 6 ఉందా మీకు అలవాటు? ఫస్ట్ నుంచి ఉన్నది. ఇస్కాన్ టెంపుల్కి అయితే అమెరికాలో వెళ్ళిన తర్వాత మన ఇండియన్ భోజనం దొరికేది కాదు. బర్గర్లు తిని తిని బాధ అయ్యి, కష్టం అయ్యి, తినలేక మంచి భోజనం కావాలంటే చేసుకునే అంత స్తోమత లేక ఇస్కాన్ టెంపుల్ పోయి తినేది. అప్పట్లో నిజంగా పూజ చేసుకున్నారు మీరు? ఈ మధ్య ఒక గొప్ప కార్యక్రమం చేయాలనుకుంటున్నా, అది సక్సెస్ కావాలని భగవంతుని మొక్కుతున్నా. అవునా? నేను అడగబోతున్నా, పూజ గదిలో ఎక్కువ మాట్లాడద్దు కాబట్టి మాట్లాడట్లేదు, కానీ నా మైండ్లో ఉంది. ఏం కోరుకున్నారు? ఈ మధ్య పూజ చేసినప్పుడు ఏదో అనిపిస్తాయి కదా మనసులో. అనుకుంటాము. ఈ మధ్యనే నేషన్ వైడ్ రైతుల కోసం ఏదైనా చేయాలని గట్టి సంకల్పం తీసుకున్నా. అయితే తీసుకున్న సందర్భంలో ఈ మధ్యనే ఒక 4-5 స్టేట్లలో ప్రోగ్రామ్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నా. సో దానికోసమని అనుకుంటున్నా. దేవుడి దయ ఉంటే కంపల్సరీ అందరికీ రీచ్ అయ్యి, అవసరం ఉన్న సర్వీస్ కదా, ఇప్పుడు రైతులు బాగా కష్టాల్లో ఉన్నారు. సంకల్పమే గొప్పది కాబట్టి తప్పకుండా అవుతుంది. అయితే మీరు ఇలాంటివన్నీ అనుకున్నప్పుడు నార్మల్గా అంటే మీరు ఒక్కరేనా, లేదంటే మీకు ఆలోచన కానీ ఎలా వస్తుంది? నేనే ఆలోచిస్తాను ఏది కానీ, తప్పకుండా నేనే ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి మళ్ళీ ఇంప్లిమెంట్ చేసే విషయానికి వచ్చినప్పుడు తప్పకుండా భద్రకాళి అమ్మవారు, శివుడు, సత్యనారాయణ స్వామి, అమ్మవారు లక్ష్మి, వెంకటేశ్వర స్వామి, మీరు కూడా తీసుకోండి.
మీ సంకల్పం గొప్పది కాబట్టి మీతో పాటు నేను కూడా కోరుకుంటున్నా త్వరగా నెరవేరాలని. ఇది NMNF అని నేషన్ వైడ్ ఒక పెద్ద ఆర్గనైజేషన్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆర్గానిక్ పెస్టిసైడ్స్ అవన్నీ కూడా నేను రైతులకు జ్యోతిరెడ్డి ఫౌండేషన్ త్రూ ఫ్రీగా ఇవ్వాలని అనుకుంటున్నా. ఓకే ఓకే. సో ఏంటి జ్యోతిరెడ్డి ఫౌండేషన్ ఏంటి మేడం, ఎప్పటి నుండి స్టార్ట్ అయింది, ఏంటి, ఏం చేద్దాం? జ్యోతిరెడ్డి ఫౌండేషన్ ఇట్ స్టార్టెడ్ ఇన్ 2010. పిల్లల ఎడ్యుకేషన్ అయిపోయి వాళ్ళు కొంచెం బాగానే సెట్ అయినాక ఇక సర్వీస్ చేద్దామని ఇండియాలో తప్పకుండా ఫస్ట్ అనాథ పిల్లలతోని స్టార్ట్ చేసిన. ఓకే. ఆ పిల్లలకు ఎందుకు చేయాలనిపించిందంటే నేను కూడా గవర్నమెంట్ అనాథ హోంలో పెరిగిన. హక్ చేసుకోవచ్చా మిమ్మల్ని? తప్పకుండా. థ్యాంక్ యూ. చాలా సొంత మనిషిలా అనిపిస్తున్నారు. మీ ఫ్యామిలీ ఫోటోస్ అన్ని 91 ఫోటో. ఓకే. అది నేను వ్యవసాయం చేసినప్పుడు ఊర్లో. ఇది కదా, ఎంత అమాయకంగా కనిపిస్తున్నారు అసలు. ఇప్పుడు మాత్రం స్ట్రాంగ్ సెల్ఫ్ మేడ్ విమెన్ లాగా తెలిసిపోతుంది, బట్ అప్పుడు మాత్రం ఆ ఇన్నోసెన్స్ ప్యూరిటీ అలాగే ఉంది. అదే అది రెడ్ శారీలో ఊర్లో వ్యవసాయం. ఇది కదా. ఈ TVS చాంపు ఫస్ట్ టీచర్గా, గవర్నమెంట్ టీచర్గా ఓకే చేసిన టైంలో. సో విమెన్ లేబరర్స్ సక్సెస్ స్టోరీ అని ఉంది, ఏంటది? ఊర్లో వ్యవసాయం చేసేదాన్ని కదా, మాకు కొంచెమే భూమి ఉండే. ఎవ్రీడే మనకు పని ఉండదు కదా, మనకు పని లేనప్పుడు పక్క వాళ్ళ భూములకు పనికి వెళ్ళేదాన్ని. వెళ్తే అప్పుడు రోజుకి 5 రూపాయలు. సో వాళ్ళు మనకి ఇచ్చేది 5 రూపాయలు. అప్పుడు ఇక వ్యవసాయం పని అంటేనే అది కదా, మనం ఏ రోజు పని దొరికితే ఆ రోజు చేసుకోవాలి, లేకపోతే ఇయర్ లాంగ్ ఉండదు పని. సో ఉన్నప్పుడు చేసుకున్నాం. ఎప్పుడైనా కూడా కష్టపడటం ఇష్టం, కష్టపడటం అలవాటు. సో ఆ జర్నీ, మీ జర్నీ చూస్తేనే అది అర్థమవుతుంది. మరి అక్కడ నుంచి ఇక్కడ దాకా రావాలంటే మామూలు విషయం. అందుకే మీకోసం మేము వచ్చాము అక్కడ నుండి, తెలుసుకోవాలి మీ స్టోరీ అని చెప్పి. థ్యాంక్ యూ ఐ డ్రీమ్. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఐ డ్రీమ్ ప్రతిసారి కాంటాక్ట్ చేస్తున్నారు, నేనే టైం ఇవ్వలేకపోయినా. లక్కీగా ఈసారి టైం దొరికింది. చాలాసార్లు అడుగుతున్నారు సుధాకర్ గారు. సో ఐ వాజ్ బిజీ ట్రావెలింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్. నేను వచ్చి ఇప్పుడు 4 days అయింది అమెరికా నుంచి. అయితే రెగ్యులర్గా అంటే మీరు సంవత్సరంకి ఎన్నిసార్లు వస్తారు ఇట్లా US నుండి ఇండియాకి? 5-6 సార్లు. 5-6 సార్లు వస్తారా? అక్కడ ఉన్న వాళ్ళు ఏళ్ల తరబడి అక్కడే ఉండి ఎప్పుడో ఒకసారి ఏదైనా ఉన్నప్పుడు వస్తారు. ఏంటి ఇంత ఫ్రీక్వెంట్ విజిట్స్ కి కారణం ఏంటి? అంతే, ఇక్కడ జనంతోని కలవటమే. పెద్దగా నాకు ఇక్కడ వ్యాపారాలు ఏం లేవు. వ్యాపారం సంపాదన అంటే అమెరికానే, ఆడ సంపాదించి ఈడ ఖర్చు పెట్టుడే. ఓహో, ఇది బాగుంది. ఓకే, దేర్ మార్నింగ్ హియర్. ఓకే, మేడ్ ఇన్ ఇండియా అంటారు మీరు అక్కడ. మేడ్ ఇన్ ఇండియానే, ఇండియా ప్రోడక్ట్ కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ఖర్చు పెడుతున్నా. రైట్ రైట్, ఇది నిజంగా ఇదేదో బాగుంది. అందరు అక్కడికి వెళ్ళి అక్కడ సంపాదించి అక్కడ ఖర్చు పెట్టి అక్కడ ట్యాక్స్ కట్టే కన్నా ఇండియాకి వచ్చి సేవ చేద్దామని అనుకుంటున్నారు. చేయాలనే సంకల్పంతోనే స్టార్ట్ చేసిన 2010 నుంచి. ఐఎమ్ రీచ్డ్ ఆల్మోస్ట్ ఒక 16 lakh స్టూడెంట్ని రీచ్ అయినా. స్టూడెంట్స్ని గవర్నమెంట్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసి ఎడ్యుకేషన్లో డ్రాప్అవుట్ కాకుండా చూడడం. 10th class 10 స్కోర్ వచ్చిన వాళ్ళకు 10,000 రూపీస్ ఇచ్చి ఎంకరేజ్ చేయటం. అండ్ అనాథ హోమ్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేయటం, డెస్టిట్యూట్ ఉమెన్కి సపోర్ట్ చేయటం. ఇప్పుడు ఈ మధ్యనే ఒక 378 మంది ట్రాన్స్జెండర్స్ అండ్ ST స్టూడెంట్స్ని అడాప్ట్ చేసుకున్నాం ఓపెన్ యూనివర్సిటీ ద్వారా. ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ ఐ వాజ్ ఆస్కింగ్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు టు డూ సంథింగ్ ఫర్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్, బికాస్ the open university degree is bridge for my career, the whole life. Otherwise I stopped my education at 10th class and I was working in a paddy fields for 6 years, and I was mother for 2 daughters by that time. Age of 22 I started my career with Open University again. ఓకే, బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుండి డిగ్రీ చేశారు. అండ్ ఆల్సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా మీరు ఓపెన్ లోనే చేశారు కదా? లేదు, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాకతీయ యూనివర్సిటీ. ఓకే, అవును, ఓరగల్ కనిపిస్తుంది ఏడో చూసినా. ఇంట్లో కూడా నేను చాలా ప్లేసెస్ చూసినా, మళ్ళీ చెప్తా వచ్చినప్పుడు. అయితే ఏంది ఓరగల్లో మీరు పీజీ అక్కడ చేశారా ఎట్లా? కాకతీయ యూనివర్సిటీలో. కాకతీయ యూనివర్సిటీ నేను ఓపెన్ యూనివర్సిటీ అయిన తర్వాత డిగ్రీ తర్వాత
వొకేషనల్ ఇన్కంప్లీట్ ఉండదు, కంప్లీట్ చేసి ఐ వాజ్ అ స్పెషల్ టీచర్ ఫర్ 2 years అండ్ దెన్ రెగ్యులర్ టీచర్ అయిన తర్వాత కూడా ఐ డిడ్ నాట్ స్టాప్ మై ఎడ్యుకేషన్ యాక్చువల్లీ వెన్ ఐ స్టార్టెడ్. ఎప్పుడు నేను స్టాప్ చేయలేదు. తర్వాత ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ సోషియాలజీ విత్ ద కాకతీయ యూనివర్సిటీ, ఎంఫిల్ కూడా స్టార్ట్ చేశాను. బై దట్ టైం అమెరికాకి వెళ్ళాలని ఆలోచన స్టార్ట్ అయింది. అప్పుడు అది స్టాప్ చేసి పీజీడీసీఏ చేశాను. పీజీడీసీఏ చేసి దెన్ H1 అప్లై చేసి H1 2 times రిజెక్ట్ అయింది. ఫెయిల్యూర్ కూడా పట్టుదలను పెంచుతుంది. సో ఐ వాజ్ పెయిన్, కొంచెం బాగా డిప్రెస్ అయినా ఆ టైంలో. బట్ లేటర్ ఆన్ B1 B2 వీసా మీద అమెరికాకు. ఓకే, అదే దాని తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు, ఇలా అప్పుడప్పుడు వచ్చి సేవ చేయడం తప్ప. అంటే ఇట్ ఈస్ నాట్ కేక్ వాక్ ఇన్ అమెరికా. ఓకే, it is not so easy to talk about America dreams, America life, America success, America rich. No, it is not like that. And definitely అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కష్టాలు ఉంటాయి. B1 వీసా అంటే అసలు వర్క్ మనకు పర్మిషన్ ఉండదు లీగల్గా. సో ఐ హ్యావ్ టు వర్క్ ఇన్ ఆడ్ జాబ్స్. I was working in a gas station filling gas, and I was working filling stuff like a 2 liter bottles వెళ్ళి ఫ్రీజర్లో లోడ్ చేసి అన్లోడ్ చేసి అలాంటి జాబ్స్. అండ్ దెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఫాక్స్ ఫైర్ మోటల్ వేర్ ఇన్ జార్జియా, సౌత్ కరోలినా. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ అ మోటల్ అండ్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ బేబీ సిట్టర్ ఫర్ ఎ వైల్ వెన్ ఐ లాస్ట్ జాబ్ ఇన్ అ గ్యాస్ స్టేషన్ అండ్ బేబీ సిట్టర్. సో మెనీ జాబ్స్ లైక్ అ సాఫ్ట్వేర్ రిక్రూటర్. ఒకటే లైఫ్లో ఎన్ని రకాల లైఫ్స్ చూసారు. అండ్ సేల్స్ గర్ల్ ఇన్ అ క్యాసెట్ షాప్, $5 per hour. So it is not so easy, not luxury, because it's a very long journey. అమెరికా అనగానే లగ్జరీ అంటారు. టిఫిన్ చేద్దామా, మీ అందరూ కొంచెం ఉప్మా తింటే నాకు ఇష్టం. సో ఐ లవ్ టు సర్వ్ ద ఫుడ్. ఓకే, సో ఇక్కడికి వచ్చినప్పుడు మన ఇండియన్ ఫుడే ప్రిఫర్ చేస్తారు. అక్కడ ఉన్న కూడా ఇండియన్ ఫుడే తింటారు. ఇండియన్ ఫుడే తింటాం మోస్ట్లీ. అయితే ఇక్కడికి వస్తే మన ఇండియన్ ఫుడ్ తింటారు, యుఎస్ లో ఉన్న కూడా ఇండియన్ ఫుడ్ తింటారా? ఇండియన్ ఫుడ్, పిల్లలు కూడా ఇండియన్ ఫుడ్ బాగా కుక్ చేస్తారు. అమెరికన్ కిడ్స్ ఉన్నారు 4. ఐఎమ్ బ్లెస్డ్ విత్ 4 children. ఇక్కడ ఉన్న పిల్లలు మా పెద్దమ్మాయి పిల్లలు 2, సిద్ధార్థ్ అండ్ సితార. అండ్ అక్కడ ఉన్న ట్విన్ గర్ల్స్ వాళ్ళిద్దరు, చిన్నమ్మాయి ఇచ్చుడు, చిన్న అమ్మాయి పిల్లలు స్వర సరే. మై బెస్ట్ ఈస్ 4 of them. లాస్ట్ వీక్ ఐ వాజ్ దేర్ విత్ దెమ్. అమ్మమ్మ అయిపోయారు అయితే ఎప్పుడో. కానీ అట్లా అనిపిస్తలేదు నిజం చెప్పాలంటే కదా, నిజంగా అస్సలు అనిపిస్తలేదు. అంటే మీరు తీసుకునే డైట్ వల్లనా, లేదంటే ఎప్పుడు ఉరుకుల పరుగుల జీవితము దాని వల్లనా, ఏంది? యాక్చువల్గా స్ట్రగుల్ అంటే బాగా కష్టపడితే ఇబ్బంది అవుతుందని ఫీల్ అవుతాము. కానీ కష్టపడి మినిట్ టు మినిట్ వర్క్ చేస్తే బ్రెయిన్ బాడీ యాక్టివ్ ఉంటుంది. కరెక్ట్. దానివల్ల యంగ్ అనిపిస్తాం. బట్ నిజంగా ప్రపంచంలో ఏ మూలకు పోయినా కూడా మనము చిన్నప్పుడు అమ్మ చేసిన ఫుడ్ ఉంటది ఇంట్లో, అన్నము, మామిడికాయ పచ్చడి, లేదంటే పప్పు, టమాటా పచ్చడి, ఏడకపోయినా మళ్ళీ అది మిస్ అవుతాము. ఎన్ని ఫుడ్, ఎన్ని డిఫరెంట్ డెలికసీస్ గుర్తొచ్చి అది చూసే గుర్తొచ్చింది నాకు. మామిడికాయ పచ్చడి అట్లా ఉంటది కదా. అట్లా మీకు ఫేవరెట్ ఫుడ్ ఏముండే? నా వదిన చేసింది ఇది మామిడికాయ చట్నీ. నాకు ఫేవరెట్ వచ్చేసి యాక్చువల్గా అయితే పప్పు అన్నము. నేను ఆల్రెడీ పప్పు అన్నం, నెయ్యి ఎక్కడ ఉన్నా కూడా కంపల్సరీ తింటాను. అంటే నాన్ వెజ్ నేను, బట్ స్టిల్ లవ్ టు ఈట్ మోర్ వెజెస్. కూరగాయలు, పచ్చి కూరగాయలు అన్నీ కూడా తింటాను, అలవాటు ఉంది. ఎక్కువ ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, బాగా టీలు తాగుతా. మన తెలంగాణలోకి టీ ఏడిపోయినా టీ కావాలా, అల్లం చాయ్. సో అంటే అది స్ట్రెస్ బస్టర్. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ మెయింటైనింగ్ హియర్ అండ్ దేర్ అండ్ కమింగ్ అండ్ గోయింగ్ అండ్ సో మచ్ రెస్పాన్సిబిలిటీ అండ్ బీయింగ్ ఏ బిజినెస్ ఉమెన్ రైట్. సో నాట్ ఈజీ. ఓకే. సో డెఫినెట్గా ఓ డౌట్ ఏమొచ్చిందంటే, చాయ్లో మురుకులు వేసుకొని తింటారా పండగలో? అడుగు మా డ్రైవర్ని, ఎవ్రీడే రెడీగా ఉంటాయి నాకు. అవునా? అబ్బాయి ఇస్తాడు చాలాసార్లు, ఇంట్లోనే కాదు కార్లో కూడా పెడతాడు రోజు. ఓకే, అలవాటు బాగా ఫస్ట్ నుండి. మురుకులు, గారెలు. మధ్యాహ్నం లంచ్ దొరకదు నాకు చాలాసార్లు, అంతా తిరుగుతూ ఉంటాయి కదా,
నా మురుకులను ఛాయ్. ఓకే. అయితే తింటుంటే మీరు చెప్పినది ఒకటి గుర్తొస్తుంది నాకు. అంటే చిన్నప్పుడు హాస్టల్లో వేయాల్సి వచ్చింది. అట్లీస్ట్ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు మంచి ఫుడ్ అన్న కొంచెమన్నా ఫుడ్ తిని స్కూల్కి పోతారు, నేర్చుకుంటారు, చదువుకుంటారు అని చెప్పేసి హాస్టల్ వేసారు మిమ్మల్ని అని చెప్పేసి, అంటే అమ్మ లేదు అని చెప్పి. That is also one of the part that, you know, because of the poverty, I can say simply, because of the poverty where my father not able to support 5 children. We are 5 kids, 2 parents. Amma Saraswathamma, Nana Venkatreddy. Though ఫార్వర్డ్ కాస్ట్కి ఆడ ఫ్రీ హాస్టల్స్ ఉండవు కదా, అనాథ హోమ్లో ఉండాలి అని అంటే డెఫినెట్గా మదర్లెస్ ఆర్ ఫాదర్లెస్ ఉండాలి, ఆర్ఫన్ అయి ఉండాలి. సో నాన్నకు వేరే మార్గం లేక he lied as motherless and joined me there. Of course ఎడ్యుకేషన్ అండ్ నన్ను చెల్లెని కూడా వేశారు. చెల్లెలకి హెల్త్ బాగాలేక రిటర్న్ వెళ్ళిపోయినది. సో షీ స్టాప్ ఎడ్యుకేషన్ అట్ 5th class. బికాస్ నుండి స్ట్రాంగ్ బాగా స్ట్రాంగ్. అమ్మ నాన్న అంటే భయం, గౌరవము. ఇక నాకు కూడా అక్కడ అందరినీ కలిసిపోవటం అది అలవాటైంది చిన్నప్పటి నుంచి. జనం పిల్లలతోని కలిసిపోవటం, ఇప్పుడు జనంతో కలిసిపోవటం, ఎటువంటి క్రౌడ్ ఉన్నా కూడా ఐ మింగిల్ విత్ దెమ్. ఓకే. వ్యవసాయం చేసేటోళ్ళు కాడ నుంచి ఇప్పుడు కూడా వెళ్ళి కలుస్తా, వాళ్ళతో కోలాటం వేస్తా, ఆడుకుంటా. ఎవరితో మాట్లాడినప్పుడు వాళ్ళు తగ్గట్టుగా మాట్లాడతారు. అంటే ఇప్పుడు నీతో అంటే ఒక గంట సేపు అయితే నువ్వు నా దోస్త్ అయిపోతావు. ఆల్రెడీ అయిపోలేదా? అయిపోయినా. అయితే నార్మల్గా ఇప్పుడు యూఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ మనకున్న దానికన్నా కాస్ట్ ఫీలింగ్, రీజనల్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఆడ అని విన్నా, నిజమేనా? యాక్చువల్గా ఐ డోంట్ గో ఇన్ టు దట్. నాకు మచ్ టైం ఉండదు అటువంటి వెళ్ళటానికి. కాకపోతే తెలంగాణ కల్చర్ని అక్కడ చూపెట్టడానికి బతుకమ్మ, బోనాలు ఇటువంటి ఫెస్టివల్స్ అయితే చేస్తాం, బాగా చేస్తాము. ఐ వాజ్ లీడింగ్ బతుకమ్మ ఇన్ అరిజోనా స్టేట్ లాస్ట్ 19 years నుంచి. ఓకే. సో తెలంగాణ రాకన ముందు నుండి అయితే దానికి ఆంధ్ర వాళ్ళు వస్తారు, తెలంగాణ వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. ఐ డిడ్ నాట్ సీ మచ్ డిఫరెన్స్ విత్ మీ. ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు నా ఎంప్లాయీస్ కూడా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, అన్ని మా దేశాల వాళ్ళు ఉన్నారు, అన్ని స్టేట్స్ నుంచి ఉన్నారు. గుజరాత్ ఎంప్లాయీ, నా ఫస్ట్ ఎంప్లాయీ గుజరాత్ అబ్బాయి. నేను ఫస్ట్ ఉన్నది ఒక గుజరాతీ వాళ్ళ ఇంట్లో పేయింగ్ గెస్ట్గా $300 ఇచ్చి. సో నాకు ఎప్పుడు అటువంటి సిచ్యువేషన్ ఎదురుపడలే, హానెస్ట్. రైట్, అంతేలే. మనం చూసే పర్స్పెక్టివ్ని బట్టే ఉంటుంది అది కూడా. మన కళ్ళు ఎట్లుంటే మనం ఇక్కడ కూడా నేను అందరితోనే కలిసిపోతాను. నాకు చిన్న పెద్ద తక్కువ ఎక్కువ ఉండదు. పెట్టుకుంటే ఇట్టుకుంటే పెద్దోళ్ళతోనే పెట్టుకుంటా కానీ చిన్నోళ్ళతోనే అస్సలు పెట్టుకోదు. అది ఏం పెట్టుకున్నారు ఇప్పటి వరకు? ఇష్యూస్ తక్కువ, కొంచెం ఐ థింక్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అనుకుంటా. సో అది లేకుంటే మరి ఇంత దూరం రాను నేను కదా. సో అంతే, మంచి చెడు రెండవే. దట్ ఈస్ ద వాట్ ఐ ఆమ్ హియర్ టుడే. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి అయితే మంచి బ్రేక్ఫాస్ట్ చేయించారు. సో ఒకసారి హోమ్ టూర్ చేద్దామా? ఇల్లు ఏంటి? మీరు 7:30కి వస్తా ఉన్నారని ఒక ఐటమ్తో సరిపెట్టిన, ఆమె తొందర పెడుతున్నా. లేదు, మంచిగా తిన్నాం. మంచిగా మామిడికాయ పచ్చడి, ఉప్మా, వెరీ హెల్తీ ఫుడ్. సో ఇల్లు చూపిస్తారా ఒకసారి? యా, తప్పకుండా అమ్మా. ఎక్కడ చూసినా ఏదో ఒక మీకు పర్సనలైజ్డ్ ఐటమ్ కనిపిస్తుంది, ఫొటోస్ కనిపిస్తున్నాయి, షీల్డ్స్. పెద్ద అమ్మాయి ఫ్యామిలీ, మా హస్బెండ్, నేను. ఓకే. పెద్ద అమ్మాయి, పాప, బాబు, పాప. ఓకే.
నాకు ఇష్టమైన అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఓకే, కలాం గారు ఎవ్రీవేర్ ఉంటారు. కలాం గారు మా ఫ్యామిలీ అమ్మాయిలు ఇద్దరు, నేను. ఏంటి కలాం గారు ఇన్స్పిరేషనా మీకు? కలాం గారు ఇన్స్పిరేషన్. ఒకసారి తనకు నా బుక్, నా జర్నీ బుక్ ఉండింది. ఓకే, అయినా నేను ఓడిపోలేదు తెలుగులో. ఎట్ ఐఎమ్ నాట్ డిఫీటెడ్ ఇంగ్లీష్లో. రైట్. సో ఆ బుక్ తనకు ప్రజెంట్ చేసినప్పుడు బ్యాక్ పేజ్లో ఒక 4 ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఆ బ్యాక్ పేజ్ తను చదివారు. ఓకే, చదివి ఏమన్నారు అని అంటే, దిస్ ఈజ్ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ ద పీపుల్ లైక్ దిస్, ఇలాంటి వాళ్ళు కదా నాకు కావాలి అని అన్నారు. ఎందుకు అని అంటే, చాలా కష్టపడి పైకి వచ్చిన ఒక అమ్మాయి మళ్ళీ సర్వీస్ చేస్తానని ఇండియాకి వచ్చి పని మొదలు పెట్టింది కదా, ఇలాంటి వాళ్ళు మనకు కావాలి అని వెంటనే నాకు ఏం చెప్పారంటే, బహన్ ఇద్దరు బయట అని పక్కకు కూర్చునేంత వరకు బలవంతం చేసి 18 to 35 years యూత్ని టార్గెట్ చేసి వాళ్ళతోని ప్రోగ్రామ్స్ చెయ్యు, వాళ్ళ కోసం చెయ్యు అని నాకు సలహా ఇచ్చారు. అంతేకాదు హరికిషన్ ఇప్పనపల్లి గారు, సుదర్శనాచార్య గారు వాళ్ళు కూడా ఉండే మాతోని. ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్గా నన్ను లీడ్ ఇండియా 2020కి ఇచ్చారు పొజిషన్. అంటే ఏ సందర్భంలో కలవాల్సి వచ్చింది కలాం గారిని? కలాం గారిని లీడ్ ఇండియా 2020కి బాధ్యతలు తీసుకునే దాంట్లో దానికోసం డిస్కషన్ చేసుకొని కలిసాం. సో అందులో భాగంగానే నాకు అది అలొకేట్ చేశారు. అండ్ అండర్ దట్ లీడ్ ఇండియా 2020 వీ హ్యావ్ డన్ సో మెనీ ప్రోగ్రామ్స్. ఓకే, ఇక్కడ కూడా ఫొటోస్ కనిపిస్తున్నాయి. కేసీఆర్ గారిని కలిశారు, అన్నా హజారే గారు, ప్రణబ్ ముఖర్జీ, వీళ్ళందరితో అంటే ఈ ప్రోగ్రామ్స్ దాని సందర్భంలో కలిసారా ఏంటి? అన్నా హజారే గారు ఉన్నారు కదా, తనను యాక్చువల్గా ఆర్ఫన్ రైట్స్ కోసం పనిచేస్తున్నాను నేను. ఈ దేశంలో 4 కోట్ల పైన అనాథలు ఉన్నారు. ఓకే, 4 కోట్ల పైన అనాథలు ఉంటే వాళ్ళకు ఓటు హక్కు లేదు, వాళ్ళకు ఆధార్ కార్డు లేదు, వాళ్ళ మంచి చెడు చూసేవాళ్ళు లేరు, వాళ్ళకు ఫ్రీ హాస్టల్స్ మీద ఆధారపడి ఉంటున్నారు. కానీ పర్టికులర్గా ఆర్ఫన్స్ కోసం హాస్టల్స్ కానీ, రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కానీ ఏం లేవు. గవర్నమెంట్ ఏం టేక్ కేర్ చేస్తలేదు. వాళ్ళకు ఒక బ్యాంక్ అకౌంట్ లేదు. సో దీనికోసమని నేను పోరాటం చేస్తున్నాను. అందులో భాగంగా రిప్రజెంటేషన్ చేయడానికి కేసీఆర్ గారికి మొత్తం ఫైల్ అంతా ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏమన్నారు ఆయన, ఏం మాట్లాడారు? 47 minutes టైం ఇచ్చారు ఫస్ట్ సీఎం అయిన తర్వాత. చెప్పి నేను బాధ్యత తీసుకుంటాను అని అన్నారు. తెలంగాణ స్టేట్లో ఇచ్చి మన రాష్ట్రాన్ని మనం మార్గదర్శకంగా మొత్తం దేశం మొత్తం చేద్దాం సార్ అని చెప్పినాను. బాపు అని పిలుస్తా, సో చేస్తాను అని అన్నారు. కానీ ఏమి ఇంప్లిమెంట్ అవ్వలేదు. సో ఆ తర్వాత అన్నా హజారే గారిని కూడా మీలాంటి వాళ్ళు మాట్లాడితే దేశం మొత్తం మెసేజ్ పోతుంది అని చెప్పి తన దగ్గరకు కూడా వెళ్ళి అక్కడ 2 days ఉండి అసలు ఎక్కడెక్కడ సర్వే చేసాము, ఏం చేసాము, ఎట్లున్నాయి పరిస్థితులు వాళ్ళవి, వాళ్ళ కోసం మీ హెల్ప్ కావాలి, మీ సపోర్ట్ కావాలి, తప్పకుండా ఈ దేశంలో ఉన్న అనాథల కోసం ఏదైనా చేయాలి అని తనను కూడా రిక్వెస్ట్ చేశాం. ప్రణబ్ ముఖర్జీ గారితో అపాయింట్మెంట్ దొరికింది నాకు. తను ఇక్కడ హైదరాబాద్లో వచ్చినప్పుడు శీతాకాలం పోయి కలిసినప్పుడు నాకు 2 minutes అన్నారు. 2 minutesలో ఏం చెప్పగలుగుతానో అని అనుకున్నా. భయం వేసింది. ఇంత ఫైల్ పట్టుకొని పోయినా నేను. ఈ దేశంలో ఉన్న అనాథల పరిస్థితులు ఏంది, కొందరు పిల్లలు తండ్రి లేకుంటే మళ్ళీ తల్లులు అవుతున్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది, ఎంత ఘోరంగా ఉన్నది ఇక్కడ అని తనకు ఎక్స్ప్లెయిన్ చేసిన నేను. నాకు 18 minutes టైం ఇచ్చి వెళ్తాను. బయట మినిస్టర్లు, కలెక్టర్లు అంతా వెయిట్ చేస్తుండే, వాళ్ళ కోపం వస్తుండే, ఈయన ఇంతసేపు ఏం మాట్లాడుతుంది. కానీ he listened and he said that definitely this is big problem, definitely we have to address this అన్నారు తను. తర్వాత ఇక్కడ గవర్నర్ గారు, తనను కూడా కలిశాను. అది విద్యాసాగర్ గారు గవర్నర్ మహారాష్ట్ర, అండ్ ఫడ్నవీస్ గారు సీఎం, వాళ్ళతో కూడా కలిసి మాట్లాడినా. కాకపోతే నాకు ఆ రోజు అవార్డు కూడా వచ్చింది. నేను టాపిక్ ఇదే మాట్లాడినా డాన్స్ మీద. ఐ హ్యావ్ అడ్రస్ ద సేమ్. అండ్ బిగ్ బాస్ కలాం గారిని, కలాం గారికి కూడా చెప్పిన ఈ విషయం, ఈ దేశంలో ఉన్న అనాథల కోసము కంపల్సరీ మనం ఏదైనా చేయాలి, అండర్ లీడ్ ఇండియా 2020 కూడా చేద్దాం మనం అని అన్నారు తను. అయితే ఇక్కడ మ్యామ్ కేసీఆర్ గారిని కలిసినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే పర్సనల్ గా మాట్లాడినప్పుడు డిఫరెంట్ వ్యక్తి కదా, అంటే జనాలతో మాట్లాడేటప్పుడు వేరేలా మాట్లాడతారు, ఆయన పదజాలాలు అవన్నీ మనకు తెలిసిందే. ఆయన ఎలా మాట్లాడతారు, ఎలా చొరవ తీసుకొని దగ్గరగా ఫీల్ అయి మాట్లాడతారు, ఓన్ చేసుకుంటారు కదా. తనతో 10 నిమిషాలు మాట్లాడితే మా బాపే అనిపిస్తుంది డెఫినెట్ గా. ఫస్ట్ కవిత గారు తీసుకెళ్ళి నాకు పరిచయం చేశారు. నాకు 13లోనే
నా బుక్ అయినా నేను ఓడిపోలేదు తనకి ఇచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత చాలాసార్లు చాలా సందర్భాల్లో నాకు వేరే ఎమ్మెల్యేలు చెప్పారు డయాస్ షేర్ చేసుకున్నప్పుడు. ఏం చెప్పారంటే ఆ బుక్ సార్ దగ్గర ఉన్నది అయినా నేను ఓడిపోలేదు, మీతో అందరూ చదవండి, మన తెలంగాణ బిడ్డ కష్టపడి ఎట్లా పైకి వచ్చిందని చెప్పి అన్నారని తెలిసింది నాకు. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మంచిగా తర్వాత కూడా నేను 3-4 times కలిసిన బీయింగ్ సీఎం. ఐ హ్యావ్ అడ్రస్డ్ సో మెనీ ఇష్యూస్ టు హిమ్ యాక్చువల్లీ. ఓకే రైట్. అలా ఉండింది. అండ్ ఇక్కడ మీ ఫొటోస్ కనిపిస్తున్నాయి అప్పట్లో. సో డ్రెస్సింగ్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంది. అప్పట్లో అంతా కంప్లీట్ మారిపోయారా? ఇది వచ్చేసి నా బిడ్డల గ్రాడ్యుయేషన్. వాళ్ళు అమెరికాలో అండర్ గ్రాడ్ చదివిండ్రు. సో గ్రాడ్యుయేషన్ పార్టీ అప్పుడు డెఫినెట్ గా అక్కడ రూల్స్ ప్రకారమే డ్రెస్సింగ్ ఉండాలి కదా. మరి అమెరికా దేశం కాబట్టి ఇది పెద్ద అమ్మాయి బీనా, ఇదంతా ఫ్యామిలీ. సో ఇక్కడ వాళ్ళకు అయినప్పుడు సమ్రెడ్ గారు మా హస్బెండ్. ఇది చిన్న అమ్మాయి గ్రాడ్యుయేషన్, 2 అమ్మాయిలు, నేను మా హస్బెండ్. చిన్న అమ్మాయి బిందు. ఎక్కడ చూసినా ఇల్లంతా సర్టిఫికేట్స్, మెమోస్, మొమెంటోస్, షీల్డ్స్, ప్రైజెస్ ఇవే కనిపిస్తున్నాయి. అంటే మీ లైఫ్ అంతా దీంట్లో ఉంది. ఇన్ని ఈవెంట్స్ చేశారు, ఇన్ని ఇష్యూస్ ని అడ్రస్ చేశారా అని అనిపిస్తుంది. ఒక 700-800 ప్రోగ్రామ్స్ చేసి ఉంటారు. ఇవన్నీ కూడా అక్కడ ఇంకా చాలా లోపల ప్యాక్ చేసి ఉన్నాయి. ఎందుకంటే మరీ సందు లేకుంటే పెడితే బాగోదు కదా. సో ఇప్పటికే చాలా పెట్టాం కదా. సో ఆల్మోస్ట్ ఒక 800 వరకు నేను ప్రోగ్రామ్స్ చేసిన. ఫికీ త్రూ చాలా ప్రోగ్రామ్స్. IOF అని ఇంటర్నేషనల్ యూత్ ఫెలోషిప్ అని ఒక ఆర్గనైజేషన్లో అంబాసిడరు. అండ్ సో మెనీ ఆర్గనైజేషన్స్లో నేను అంబాసిడర్గా, అడ్వైజర్గా అండ్ పార్టిసిపేట్ చేసే దాంట్లో వాలంటీర్గా కొన్ని పెద్ద ఆర్గనైజేషన్స్లో, రోటరీ అయితేనేమి, అన్ని ఆర్గనైజేషన్లు కూడా ఐ నెవర్ సే నో. అండ్ ఐదర్ పార్టిసిపేట్ చేస్తాను లేకపోతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. వీలైనంత వరకు నా టైము ఎక్కువ వీటికే స్పెండ్ చేస్తాను. సో ఐదర్ వర్క్ లేకపోతే సర్వీస్. ఓకే. బట్ ఇన్ని చేయడానికి ఆల్మోస్ట్ అంటే ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు మ్యామ్ ఇవన్నీ మీరు? నేను ఇండియాలో సర్వీస్ స్టార్ట్ చేసి 2010 నుంచి ఆల్మోస్ట్ 16 years అవుతుంది. 2010 నుంచి అగ్రెసివ్గా నేను చేస్తున్నాను. 2007లో కొంచెం స్టార్ట్ చేసిన. ఫస్ట్ నా జర్నీ స్టోరీగా సిల్వర్ జూబ్లీ ఓపెన్ యూనివర్సిటీలో నన్ను గెస్ట్ ఆఫ్ ఆనర్గా పిలిచారు. నా జర్నీ వచ్చేసి అప్పుడు అన్ని దేశాల కంటే 17 countries వెళ్ళేటట్టు గంటా చక్రపాణి గారు, అంటే ఒక ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీతోని ఒక అమ్మాయి కష్టపడి ఎంటర్ప్రీనర్గా ఎట్లా అయింది, వ్యాపారవేత్తగా ఎట్లా అయింది, ఎంత దాని వెనుక శ్రమ ఉన్నది, సో ఈ ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే దాంట్లో నా జర్నీ అన్ని కంట్రీలకు పోయింది. సో ఇట్ వాజ్ ఎ హానర్ ఫర్ మీ. అండ్ అప్పుడు కె శ్రీనివాస్ గారు ఆంధ్రజ్యోతిలో జ్యోతి బనే జ్వాల అని ఫ్రంట్ పేజ్లో స్టోరీ రాశారు. అప్పటి నుంచే నేను పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన. బట్ సీరియస్గా స్టార్ట్ చేసింది 2010. ఓకే. సో ఇక్కడ అన్ని కూడా కనిపిస్తున్నాయి. కాలేజెస్కి వెళ్ళింది, ఇక్కడెక్కడ ఈవెంట్స్ చేశారు ఏంటనేది. ఇక్కడ రాజబౌదర్ వెంకటరామరెడ్డి విజ్ఞాన పరిషత్, సో దీని గురించి చెప్తారా? నాకు తెలుసుకోవాలి, ఎందుకంటే నేను అదే సొసైటీ నుండి వచ్చాను. యూ నేమ్ ఇట్ ఎనీ కాలేజ్ అండ్ యూనివర్సిటీస్, ఐ అడ్రస్డ్ ఎవ్రీవేర్. ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ వాళ్ళు పిలిచారు. నేను పిలిచినప్పుడు వాళ్ళు కూడా వస్తారు నా ప్రోగ్రామ్స్కి. అంటే అందరు క్రీమ్ ఆఫ్ ద స్టేట్, అందరు మినిస్టర్లు కూడా నా ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందరూ మినిస్టర్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్పెషల్గా, తర్వాత ఈ ఐకేపీ గ్రూప్స్ కానీ ఉమెన్ అడ్రస్ చేయటము. ఇప్పుడు కలెక్టర్ స్మితా సబర్వాల్ ఉన్నప్పుడు ఐ అడ్రస్డ్ ఐకేపీ గ్రూప్స్, పోలీస్ డిపార్ట్మెంట్, సిపి గారు, డిఎస్పి గారు, ఐజీ గారు అందరూ కూడా ప్రోగ్రామ్స్కి పిలుస్తారు. అంటే ఐ హ్యావ్ అడ్రస్డ్ ఆల్మోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ పీపుల్. డాక్టర్స్ అసోసియేషన్ అయితేనేమి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయితేనేమి, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, తర్వాత స్టూడెంట్ నా ఫేవరెట్. సో స్టూడెంట్స్ దగ్గరికి నేనే వెళ్తాను. సో ఐదర్ దే కాల్ మీ ఆర్ ఎల్స్ రూరల్లో 10th class పిల్లలు ఎగ్జామ్ రాసే ముందు వెళ్ళి వాళ్ళని కలిసి డ్రాప్ అవుట్ కావద్దు, ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి, ఎడ్యుకేషన్ అంత ఇంపార్టెంట్, ఇలాంటివన్నీ వాళ్ళకు నేను ఇంజెక్ట్ చేస్తుంటాను, ప్లాన్ చేస్తుంటాను. దట్ వే ఆల్ దిస్ కేమ్ అప్. అది ఒక మలేషియా ప్రోగ్రామ్. రైట్. ఇది వచ్చేసి విజయనగరం. అంటే ఏపీ ఉన్నప్పుడు 23 జిల్లాలలో ప్రోగ్రామ్ చేసిన. కడప, విజయవాడ, ప్రకాశం జిల్లా,
అన్ని ప్లేసెస్, గుంటూరు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కూడా అడ్రస్ చేశాను. ఓకే. సో హైదరాబాద్లో ఎవ్రీ ప్లేస్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్. ఓకే, ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా పోలీస్ కమిషనర్ కరీంనగర్ ఎందుకు ఇచ్చారు ఇది అంటే, నేను కోవిడ్ టైంలో ఫండ్ ఇచ్చాను తెలంగాణ గవర్నమెంట్కి. సో కమలాసన్ రెడ్డి గారు అది ఇచ్చారు. ఉమెన్స్ డే గెస్ట్ ఆఫ్ ఆనర్ చేశారు. సో ప్రతి ఇన్ని చూస్తుంటే ప్రతి దాని వెనక ఒక స్టోరీ, ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కదా మీకు? డెఫినెట్ గా ఉన్నది. దిస్ ఇస్ రెస్పెక్ట్ ఫ్రమ్ ది యూనో పీపుల్, హానర్. అది అందరూ పిలిచి చేయటం కానీ, వాళ్ళ నేను అడ్రస్ చేసినప్పుడు అక్కడ ఒక 1000 మంది పిల్లలు ఉంటే హానెస్ట్గా 600-700 మంది పిల్లలు వాళ్ళ మైండ్ సెట్ మార్చుకుంటారు. అంతే, డెఫినెట్గా మార్చుకుంటారు. ఎందుకంటే ఒక ఊర్లో, పల్లెటూరులో పెరిగిన ఒక అమ్మాయి, ఒక అనాథాశ్రమంలో పెరిగిన అమ్మాయి, పెళ్ళైన తర్వాత పిల్లలైనాక కూడా మళ్ళీ వచ్చి ఒక బిజినెస్ ఉమెన్గా ఎదిగిన అమ్మాయి అంటే, ఈ అమ్మలాగా మేమెందుకు మారొద్దు అని పిల్లలంతా కూడా, ఐ ఫీల్ లైక్ దే ఆర్ మై చిల్డ్రన్. ఇట్ ఈస్ నాట్ సో సింపుల్. నేను అట్లా ఏదో వెళ్ళినామా, వచ్చినామా, మాట్లాడినామా అలా ఉండదు నాది ఆలోచన. నాది ఎట్లుంటుందంటే, డెఫినెట్గా ఈరోజు నేను వీళ్ళ దగ్గర ఏదో ఒక మార్పు చూడాలి, నేను డెఫినెట్గా ఈ పిల్లను మార్చాలి, వీళ్ళ మైండ్ సెట్ చేంజ్ కావాలి. అంటే ఈజీ కాదు లైఫ్, కష్టపడాలి, టైం వేస్ట్ చేయొద్దు. పేరెంట్స్ ఒకవేళ పేదవాళ్ళు ఉన్నా వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. పేరెంట్స్ని అర్థం చేసుకోవాలా, కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకోవాలా, మన ఊరు పరిస్థితులు అర్థం చేసుకోవాలా, మనం ఆదర్శంగా ఉండాలా, మనమే ఒక లీడర్గా ఎదగాల, డిపెండెన్సీ ఉండొద్దు. ఇలాంటి విషయాలను నేను ఇంజెక్ట్ చేసే దాంట్లో నేను సక్సీడ్ అయినా. ఆల్మోస్ట్ I have reached 15 to 16 lakh students so far. అంటే మీరు మీ జర్నీ, మీ సక్సెస్ మీకే పెట్టుకోకుండా, అంటే మీరు అది స్ప్రెడ్ చేస్తున్నారు, వేరే వాళ్ళని కూడా అప్లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి మీరు యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఉండి కూడా మాట్లాడితే డెఫినెట్లీ మా ముందరే కళ్ళ ముందర ఉంది ఎగ్జాంపుల్, మేమెందుకు అవ్వద్దు అని అనుకుంటారు కదా. అదే జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ మంత్ నేను విఎన్ఆర్ కాలేజ్కి వెళ్ళాను. అక్కడ స్టూడెంట్స్ అంతా కూడా సర్ప్రైజ్ అయ్యారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఈజ్ దట్ పాసిబుల్, ఈజ్ దట్ ట్రూ అంటే, ఇప్పుడు ఎన్డీటీవీ వాళ్ళు నా ఇంటర్వ్యూ చేశారు, టైమ్స్ నౌ ఛానల్ వాళ్ళు 2 times నా స్టోరీ చేశారు. అంటే ఈ పెద్ద పెద్ద ఛానల్స్ చేసిండ్రు కాబట్టి ఇది ఖచ్చితంగా నిజం అనే దాంట్లో కూడా నిర్ధారణకు వచ్చింది. ఎక్కడెక్కడ నుంచో వేరే స్టేట్స్ నుంచి కూడా, ఇప్పుడు సండే గార్డియన్, మలయాళం మనోరమ, తర్వాత చెన్నై నుంచి వాళ్ళు కూడా వచ్చి ఇంటర్వ్యూ చేశారు. ఇక్కడ లోపల అంతా చూస్తుంటే అంటే మీ కైండ్ ఆఫ్ ఈ టేస్ట్ సెలెక్షన్ అంతా మీదే ఉంటుందా? విక్టోరియన్ స్టైల్ గా అనిపిస్తుంది మొత్తం. మీరే సెలెక్ట్ చేస్తారా అన్ని ఫర్నిచర్ లాంటి ఇంటికి కావాల్సిన వస్తువులు? సెలెక్ట్ చేస్తాను, నేను సెలెక్ట్ చేస్తాను. సమ్రెడ్డి గారు మా హస్బెండ్ కూడా పార్ట్ ఆఫ్ దట్. తను మధ్యలో మా హస్బెండ్, నేను ఇటు నాన్న, నేను అటు అమ్మ, నేను కింద వచ్చేసి ఫ్యామిలీ. బట్ అంటే సపరేట్ గా ఉన్నారు, కలిపి ఉన్న ఫోటో లేదమ్మా? ఉంది యాక్చువల్గా వేరే రూమ్ లో ఉన్నాయి. అంటే మా అత్తగారిది అందరిది కూడా వేరే రూమ్ లో ఉన్నాయి. ఇక్కడ అంటే ఆ ప్లేస్ లో సెట్ అవ్వాలని. రైట్. కానీ చూసిన అంటే ఎక్కడ చూసినా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్, ఎక్కడ చూసినా ఏ మూలలో చూసినా ఏదో ఒక మెమరీ కనిపిస్తుంది. అక్కడ ఉన్నాయి అది పెళ్లిళ్ళప్పుడు, అమ్మాయిల పెళ్లిళ్ళప్పుడు. ఓకే. సో ఏంటి ఫ్యామిలీ అంటే మీ దృష్టిలో ఏంటి, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు? ఎందుకంటే బయట సేవా కార్యక్రమాలు ఇన్ని చేస్తుంటే ఫ్యామిలీకి టైం ఇవ్వడము డెఫినెట్లీ చాలా తక్కువ అయిపోతుంది. దానికే అయితే పిల్లలు కొంచెం తొందరగా లైఫ్లోకి వచ్చారు. నాకు 17th year ఒక బిడ్డ, 18th year ఇంకొక బిడ్డ. సో వాళ్ళు లైఫ్లో తొందరగా వచ్చారు కాబట్టి అప్పుడు కష్టమైంది నాకు, సర్వైవల్ కష్టమైంది, వాళ్ళను సాకడం కూడా కష్టమైంది. హానెస్ట్ చెప్పాలంటే వాళ్ళకు ఫుడ్ కోసము, ఒక పాల కోసము, ఒక టీకా ఇప్పించాలంటే, చెప్పులు కొనాలంటే, ఒక డ్రెస్ కొనాలంటే చాలా కష్టంగా ఉండేది. సో నా అదృష్టమో దురదృష్టమో అంత కష్టపడి పెరిగిన తర్వాత వాళ్ళకు కూడా నా సిచ్యువేషన్ అంత అర్థమై నేర్చుకున్నారు, బాగా చదువుకున్నారు, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ టాపర్స్ అయినారు. సో అదంతా కూడా కలిసి వచ్చిన అదృష్టం. ఫ్యామిలీ తొందరగా సెటిల్ అయింది కాబట్టి నేను ఇప్పుడు ఈ 15 years నుంచి నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నా కూడా పిల్లలు ఏమి నాకు అబ్జెక్షన్ చెప్పారు, వాళ్ళు ఇండిపెండెంట్.
వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కానీ ముఖ్యమైన ఈవెంట్స్కి, ముఖ్యమైన ఫంక్షన్స్కి, ముఖ్యమైన పనులకు డెసిషన్స్ అవన్నీ కూడా అందరం ఆలోచించి తీసుకుంటాం. ఓకే ఓకే. అండ్ మీ హస్బెండ్ రోల్ ఎలా ఉంది మీ లైఫ్లో? ఎంత సపోర్ట్ చేస్తారు ఆయన? ఎందుకంటే మీరు చాలా లైఫ్లో మీరు చెయ్యని పని ఇది లేదేమో అన్నట్టుగా అన్ని పనులు చేశారు ఆల్మోస్ట్. ఒక లైబ్రేరియన్ దగ్గర నుండి, ఇలాంటి పొలం పనులు చేసేటప్పుడు స్టార్ట్ అయ్యింది, తర్వాత మళ్ళీ నైట్ స్కూల్ టీచర్గా చేశారు. ఏమైంది అంటే అప్పుడు ఊర్లో ఉన్నప్పుడు ఇద్దరం కూడా 10th క్లాస్ కదా, ఇద్దరికి మెచ్యూరిటీ తక్కువనే ఉండే, బాగానే ఇష్యూస్ ఉండే. అప్పుడు ఊర్లో ఉన్నప్పుడు ఎట్లుంటుంది అంటే ఎట్లయినా కొంచెము అత్తగారు, బావగారు, ఫ్యామిలీ అంతా ఉండే. అక్కడ సిస్టమ్ వేరే ఉండే. అక్కడ అండర్స్టాండింగ్, మాట్లాడుకుంటూ ముచ్చట్లు అదంతా అవకాశం కూడా లేకుండే. ఇట్ వాజ్ క్లమ్జీ. పొద్దున్న లేస్తే పొలానికి పోడు, లేవాలి, ఊడ్చాలి, చల్లాలి, ముగ్గు పెట్టాలి, బయటకి పోవాలి, రావాలి, మొత్తం ఇక అలసిపోతాము. మళ్ళీ ఆ చిన్న వయసులో పిల్లలు, లోక జ్ఞానం లేదు చక్కగా. సో ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ లైఫ్. చాలని జీవితం, చాలని నిద్ర, చాలని తిండి అంతా అట్లా ఉండే అప్పుడు. బట్ ఐ నెవర్ హెజిటేటెడ్ టు ఫైట్ విత్ సిచ్యువేషన్స్. అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్గా 120 రూపాయలతో అక్కడ జర్నీ స్టార్ట్ అయింది. ఇట్లనే నీలా అనే ఒక అమ్మాయి, అమృత ఆమె పేరు, వచ్చి ఇట్లా రాత్రిబడి చెప్పడానికి ఎవరైనా కావాలి ఇక్కడ 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు కావాలంటే, ఐ పాస్ట్ 10th కదా, నేను ఇక్కడ సుజాత రెడ్డి స్కూల్ LBHSలో హన్మకొండలో చదువుకున్న గవర్నమెంట్ స్కూల్. సో 10th పాస్ అయిన వాళ్ళు అంటే నేను ఉన్నా కదా, నేను చేస్తానని చెప్పి అంటే ఆమె ఊర్లోకి వెళ్ళి వేరే వాళ్ళని చూసి వస్తా అని వెళ్ళింది. ఎవరు దొరకలేదు. సో షీ హాస్ గివెన్ మీ ఆపర్చునిటీ. సో ఐ హావ్ డన్ దట్. 120 రూపీస్ అది ఫస్ట్ నా లైఫ్లో టర్నింగ్ పాయింట్. అంటే నేను ఊర్లో నుంచి అడుగు బయట పెట్టడానికి దొరికిన ఒక అవకాశం. ఏ అవకాశాన్ని కూడా నేను వదులుకోలే. బట్ ఫస్ట్ అవకాశం వచ్చినప్పుడు అంటే ఇంట్లో ఏమన్నారు? ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉండేది? ఒప్పుకుంటారా ఇట్లా దండేసి? అంతే కదా, అంటే గుర్తుంటాయి కదా, ఎందుకు మనకు అవసరం ఆడడం అంటే ఉంటాయి కదా మాటలు కొన్ని. అంటే రాత్రిపూట ఇప్పుడు తాగి ఉంటారు, నువ్వు రాత్రిపూట తీసుకొచ్చి ఎట్లా చదువు చెప్తావు, నువ్వేమనుకుంటాను, అసలు ఏమన్నా సాధ్యమా, అట్లా కాదు కదా అని అన్నారు. ఓకే అంటే లేదు నేను చేస్తా. అయితే ఒకటి నా దగ్గర ఉన్న గుడ్ అండ్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, నేను చెప్తాను, ఎదుటి వాళ్ళు వింటే మంచిది, వినకుంటే చాలా మంచిది. వినకుంటే నేను ఎట్లా చేయాలనుకుని నేను చేసేస్తా అంతే. ఇక పైకి వెళ్ళి చూద్దామా? వెళ్దాం. నువ్వు మొత్తం వదిలిపెట్టట్లేవు. లేదు అసలు. బుద్ధుడు ఎక్కడున్నా నాతో ఉంటారు. ఉందా అలవాటు, అంటే ఫీలింగ్ కనెక్టెడ్ అట్లా? అంటే నేను చాంటింగ్ చేస్తాను, తర్వాత పీస్ కావాలని అంటే కొంచెం బుద్ధుని పద్ధతులు అన్ని. ఓకే, అయితే ఇప్పుడు పీస్ కావాలంటే నన్ను అడగండి. బుద్ధుడు పుట్టిన చోటు పేరు లుంబిని, నా పేరు లుంబిని. అబ్బో, బాగానే మ్యాచ్ అయ్యింది. సో పొద్దున్న లేస్తే వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి చూసి తలుసుకొని బాగుంది, మంచిగా బయలుదేరితే. సో వచ్చినప్పుడల్లా మీరు ఇక్కడనే ఉంటారు ఇంకా, US నుండి ఇండియా వచ్చినప్పుడు? ఇక్కడే. ఓకే, బాగుంది, ప్రశాంతంగా. ఇది ఎవరు ఇచ్చారు? వైబ్రెన్స్ ఆఫ్ కలాం, ఒక ఆర్గనైజేషన్, అది ఖమ్మం బేస్డ్. అక్కడ ప్రోగ్రామ్ చేస్తే. ఓకే. అయితే నేను గెస్ట్గా వస్తే బాగుంటుందని ఫీల్ అయ్యి చాలామంది కంపల్సరీ పిలుస్తారు. సో అది నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. నేను అడ్రస్ చేస్తా కదా, ఆడ ఒక 500 మంది కలిసినా కూడా చాలు అన్నట్టుగా నేను కూడా ఫీల్ అవుతా. సో ఐ గో అడ్రస్. అది ఎంత దూరమైనా ట్రావెల్ చేస్తాను, వెళ్తాను. ఒక్కొక్కసారి కొంచెం టైర్డ్ అవుతాను, అంటే సరైన సౌకర్యం ఉండదు కదా, దానివల్ల కొంచెం ఇబ్బంది పడతా. అమెరికాలో బాగా లగ్జరీ లైఫ్ అలవాటైంది కదా, ఏడొచ్చి ఊర్లలో తిరిగినప్పుడు. సో ఇంత స్పేస్ ఉంది కదా, ఇదంతా యూజ్ చేయరా? చేస్తాం. పిల్లలు వచ్చింది కదా మొన్న వెకేషన్కి, పిల్లలు వచ్చినప్పుడు ఈ ప్లేస్ అంతా టాయ్స్, పిల్లలు అందరం ఉన్నాం కదా. సో ఎవరి రూమ్లో వాళ్ళు, ఇది థియేటర్ రూమ్ యాక్చువల్గా. సో ఇది ఇంకొక రూమా? ఇది చిట్ చాట్ రూమ్, పిల్లలు వచ్చినప్పుడు ఆడుకోవడానికి, చిన్న పిల్లల గేమ్ రూమ్ లెక్క. ఓకే. సో కిడ్స్ కోసం మళ్ళీ ఇక్కడ ఉన్నాయి అన్ని ఫొటోస్ ఉంటూనే ఉంటాయి. ఇది ఫ్రెండ్ది, ఢిల్లీలో ఉంటుంది ఆమె. ఆల్ ఇండియా హెయిర్ అండ్ బ్యూటీ అసోసియేషన్ అని, సంగీత అని. సో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ యాక్చువల్గా. ఇండియా మొత్తంలో
చాలా పేద పిల్లలు కూడా ఇప్పుడు బతుకు తెరువు కోసం వస్తారు కదా. సో ఐ సపోర్ట్ దట్ ఆర్గనైజేషన్ అండ్ యూనో ఓకే ఎక్కడ ఎవరు దొరికినా కూడా వాళ్ళు పార్ట్ ఆఫ్ జర్నీ ఏదో ఒక విధంగా. సో ఈమె సంగీత చౌహాన్ దిశ హోమ్స్ అని ఢిల్లీలో షీజ్ ఫౌండర్. సో ఆ హోమ్కి కూడా వెళ్తూ ఉంటాను నేను. అక్కడ అంతా మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ అండ్ మదర్లెస్ చిల్డ్రన్ అంతా ఉంటారు ఆ హోమ్లో. రీసెంట్గా కూడా నేను వెళ్ళినప్పుడు ఆ బిల్డింగ్ రిపేర్లో ఉన్నది. ఇప్పుడు స్కూల్ ఓపెన్ అయ్యేలోపు చేయాలని అంటే ఐ హ్యావ్ ఫండెడ్ దట్ రిపేర్ అండ్ ఢిల్లీలో. సో దట్స్ వాట్ ద ఫ్రెండ్ ఈజ్. యా ఇక్కడ స్వామి ఇది కాకతీయ మెడికల్ కాలేజ్ అక్కడ ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళు ఇచ్చారు. ఇదే దిశా సెంటర్ నేను చెప్పాను కదా. ఓకే సో మొన్న వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు ఇది ఢిల్లీలో స్కూల్ ఆఫ్ స్పెషల్ చిల్డ్రన్. స్పెషల్ చిల్డ్రన్, యా. సో ఇట్ ఈస్ అన్ ఢిల్లీ యాక్చువల్లీ. ఓకే సో ఐ జస్ట్ రిపేర్. మొత్తం ఇండియా వైడ్ గా కూడా మీరు ప్రోగ్రామ్ చేశారు. చాలా అండి, చాలా. ఇది శ్రీ చైతన్య కాలేజ్ వాళ్ళ కాలేజీలో ప్రోగ్రామ్ చేస్తే ఇచ్చారు. స్వామి ఇది రామ్దూత స్వామి. ఈ మధ్య భార్యాభర్తలు డిస్టర్బెన్స్ లేకుండా పెళ్ళిళ్ళు కావాలని, తర్వాత మంచి లైఫ్ ఉండాలని లక్ష్మీ పూజ చేపించారు ఇంట్లో. 108 మందితోని ఆ పూజ చేసాం, బాగా సక్సెస్ అయింది. యా, ఇట్ వాజ్ అ గుడ్ ప్రోగ్రామ్. అండ్ ఈ ఫోటో గురించి చెప్తారా అసలు? చెప్తాను. ఇది వచ్చి సత్యశోధన. ఇది వచ్చేసి వరంగల్లో మదర్ తెరీసా హై స్కూల్ వాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తారు. అంటే నేను వరంగల్లో 10-10 స్కోర్ వచ్చిన పిల్లలకు 10,000 రూపీస్ ఇచ్చి వాళ్ళు ఫ్యూచర్ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి అట్లా. మీ పేరు మీద రాశారు మొత్తం అన్ని. అణగారిన ప్రజల ఆశా జ్యోతి, దీనుల పట్ల దిక్కు చూపించే దీశా జ్యోతి, అంటే అన్ని జ్యోతి 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 వచ్చేలాగా నా గురించే రాశారు. నేను చేసే పనులు మహిళల అండగా నిలిచే మహిమా జ్యోతి అంట. కష్టాన్ని సైతం ఇష్టంగా చేసే దీక్షా జ్యోతి, సమాజానికి నీతి బోధించే ప్రబోధ. అంటే ఈజ్ ఆర్టిస్ట్ ఉన్నట్టున్నాడు, కవి ఉన్నట్టున్నాడు, అన్ని అలా రాసి ప్రజెంట్. వాళ్ళ ఎమోషన్స్ అలా చెప్పారు వాళ్ళు. నా గురించి ఎక్కువగా అర్థమైనటువంటి. ఇది నా బుక్ కవర్ పేజ్. ఇది అయినా నేను ఓడిపోలేదు. ఆ బుక్ రాయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి మ్యామ్? అంటే ఎప్పటి నుండి మీకు మైండ్లో ఉన్న థాట్స్ అన్ని దాంట్లో పెట్టారు కదా? నాకు రాయాలని ఉంటే ఎవరు పబ్లిష్ చేస్తారు, చెయ్యరు. అది వచ్చేసి ఏమైందంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దశ ప్రోగ్రాం ఒకటి సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి గారు HMTV CEOగా ఉన్నప్పుడు నన్ను పిలిచి ఒక ప్రోగ్రామ్ చేశారు లైవ్ చేసినప్పుడు ఏంటంటే మా ఊర్లో కెమెరా పెట్టారు. తర్వాత వేరే ఎక్కడెక్కడ ప్లేసెస్లో నాకు అనుబంధం ఉందో అంతటా జర్నలిస్టులను అక్కడ పెట్టి కెమెరా పెట్టి తీసుకున్నారు. టాక్ ఇన్ తీసుకున్నప్పుడు ఏపీ కదా అప్పుడు. సో అన్ని జిల్లాల నుంచి చాలా మంది మాట్లాడినప్పుడు దాదాపు 900 మంది ఇంటరాక్ట్ అయ్యారు ఆ ప్రోగ్రామ్. అయ్యి ఈమె ఒక రైతుగా ఉన్నామె ఇంత ఈ స్థాయికి ఎదిగింది, ఆత్మహత్య చేసుకోలేదని అంటే ఈమె స్టోరీ మొత్తం కావాలని చెప్పి వాళ్ళు అడిగినట. అడిగితే అప్పుడు రామచంద్రమూర్తి గారు MSCO పబ్లిషర్స్ వాళ్ళ దగ్గర ఏదో మీటింగ్ ఉంటే వెళ్తే అక్కడ విజయ్ కుమార్ గారితో ఈ డిస్కషన్ చేస్తే నా గురించి టాపిక్ వస్తే నన్ను పిలిపించారు. వాళ్ళు MSCO పబ్లిషర్స్ వాళ్ళు, రామచంద్రమూర్తి గారు, వల్లీశ్వర్ గారు, ఎవరైతే ఎడిట్ చేశారు వల్లీశ్వర్ గారు, తను అందరూ ఉండి నన్ను బాగా ఒప్పించారు. అంటే ఫోర్స్ చేసి. నేను అన్నా ఇప్పుడు ఈ వయసులో నేను బుక్ రాసుడేంది, చనిపోయినాక కదా రాస్తారు అంటే ఇప్పుడు ఒక మదర్ తెరీసా గురించి పెద్దవాళ్ళ గురించి అట్లా ఉన్నాయి కదా. సో నేను అదే అంటే లేదు ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు ఆపే క్రమంలో నీ జర్నీ ఇప్పుడు లైవ్ ఎదురుగా కనపడేది అంటే నమ్ముతారు కదా, దానికోసమని కావాలని చెప్పి అడిగారు. అడిగి ఆ బుక్ ఒక 40-50 సిట్టింగ్లు దాదాపు వల్లీశ్వర్ గారు ఎడిట్ చేశారు. 3,50,000 కాపీలు అమ్ముడు పోయినాయి అని చెప్తున్నారు. ఇప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ సెల్లింగ్ బుక్. సో గిఫ్ట్ ఇచ్చుకుంటున్నారు, లైబ్రరీస్లో పెడుతున్నారు. సో అయినా నేను ఓడిపోలేదనే బుక్. ఎవరికైనా మోటివేషన్ కావాలంటే ఇస్తున్నట్టున్నారు. మోటివేషన్ కాదు, ఇక అంత అయిపోయింది, లైఫ్ వేస్ట్, ఇది చివరి రోజు నా లైఫ్లో అనుకున్నారు ఆ పుస్తకం చదివితే.
డెఫినెట్గా నేను 100 ఏళ్ళు కంపల్సరీ బతకాలని ఆశ పుడుతుంది ఓకే అని చాలామంది నాకు చెప్పిన రివ్యూ అది. నాకు ఫేస్బుక్లో కానీ చదివిన వాళ్ళు తప్పకుండా మళ్ళీ నాకు కాంటాక్ట్ చేస్తారు ఎక్కడో ఒక దగ్గర దొరకబట్టి. ఎంతోమంది 100 మంది 1000 మంది చెప్పిన విషయం అది. సో అట్లా. సో ఈ ఫోటో ఉంది కదా, నాకు దగ్గరగా ఉంది కదా. అసలు అంత న్యాచురల్ గా ఊర్లో మన పల్లెటూర్లలో పొలం పనులు చేసుకునేటోళ్ళు కదా. అవును. ఈ ఫోటో వచ్చేసి సామాన్య శాస్త్రం రమేష్ కందుకూరి అని ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది. సో నేను అక్కడికి వెళ్ళాను ఒక 6 years బ్యాక్. మళ్ళీ ఈ మధ్య ఒకసారి అక్కడికి వెళ్ళాను. అంటే నా లైఫ్ ఇదే కదా, నేను ఇక్కడ నుంచి వచ్చిన కదా, ఇందాక చూపించాను కదా, ఇప్పుడు కూడా చూపిస్తాను దానికి దగ్గరగా ఉన్న ఫోటో. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు తను అంతా నేను మా హస్బెండ్ వెళ్ళాము. వెళ్తే అదంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సామాన్య శాస్త్రంలో ఉన్న చాలా విషయాలు నా జీవితానికి దగ్గరగా ఉంటాయి. సో పల్లెటూర్ల నుంచి తను ఇట్లా ఫొటోస్ తీసి ఫోటోషూట్ చేసి పెడతా ఉంటారు. దాంట్లో భాగంగానే మేము వెళ్ళినప్పుడు ఇది గిఫ్ట్గా ఇచ్చారు, మీ లైఫ్కి దగ్గరగా ఉండేది అని చెప్పి పెద్ద నోట్ కూడా రాశారు ఫేస్బుక్లో, ఎందుకు ఇచ్చిన ఆమెకు అని. సో ఒకప్పుడు నేను ఇట్లా ఉండే కదా అని అనిపిస్తుంది ఇది చూసినప్పుడు. అనిపిస్తుంది. ఇక మీకు అనిపిస్తలేదా? చూడు కదా, ఈమె నేను సేమ్ ఉన్నాం కదా. ఉన్నారు. ఇది వాచా? వాచ్ చూడు. ఫస్ట్ అప్పటికి ఇప్పటికి మీకు రైట్ హ్యాండ్ కి పెట్టుకున్నాను మేడం వాచ్. రైట్ హ్యాండ్ పెట్టుకున్నా. స్టైలా? స్టైల్. నైస్. ఇది ఈ ఫోటో నేను అదే 120 రూపాయలది చెప్పా కదా, అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్. ఇది నా పెళ్లి చీర. ఉన్న దాంట్లో అదే మంచి చీర ఉంటే కట్టుకొని ఆ రోజు జాయినింగ్ రోజు ఇది నెహ్రూ కేంద్రం వాళ్ళది. ఇది జాయినింగ్ రోజు. ఇది నా బుక్ కవర్ స్టోరీ. రైట్. ఇది 4 లాంగ్వేజెస్లో ఉన్నది ఇప్పటి వరకు. దిస్ ఈజ్ వాట్ జర్నీ. ఇది నా చిన్న కూతురు నేను. వెరీ యంగ్. ఇద్దరు అమ్మాయిలు నేను. ఈ ఫోటో ఏంటి మ్యామ్? ఇక్కడ బిందె ఎత్తుకున్నారు ఏదో ప్రోగ్రామ్ లా, ఏంటది కదా? అది వచ్చేసి ఈ హన్మకొండలో మల్లికాంబ మనోవికాస కేంద్రం అని ఒక డెస్టిట్యూట్ చిల్డ్రన్ది హోమ్ ఉన్నది. అక్కడ మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ ఒక 60 మంది, ఒక 40 మంది కాళ్ళు చేతులు చక్కగా లేని వాళ్ళు, ఒక 60 మంది డెఫ్ అండ్ డమ్ చిల్డ్రన్, తర్వాత ఒక 60-70 మంది అనాథ పిల్లలు, దాదాపు 250 మంది పిల్లలు ఉన్నారన్నట్టు. అయితే నేను ఎప్పుడు పోయినా కూడా వాళ్ళు డిసిప్లిన్ సరిగ్గా లేదు అని చెప్పి అక్కడ మెయింటైన్ చేస్తాము రాములమ్మ అని బాధపడుతుండే. అయితే వీళ్ళ కోసం ఒక గుడి కడదాము, వీళ్ళు దేనికి వింటారు అంటే ప్రసాదం అనగానే గుడి అనగానే కొంచెం చెప్పినట్టు వింటారు, ఆడ ప్రసాదం దొరుకుతుందని. అంటే మనమే లోపల ఒక గుడి పెడదామని నేను అన్నాను. అది ఎట్లా అని అంటే పర్వాలేదు చిన్నగా ప్లేస్ ఉన్నా చాలు పెడదాము, ఆ పిల్లలు దాని చుట్టూ ప్రదక్షిణ చేసి మీరు ప్రసాదం ఆడ పెడతారు కాబట్టి అప్పుడు స్నానం చేస్తారు వస్తారు, ఆ భోజనం కోసం తింటారు కదా, పెడదామని చెప్పి ఆడ గుడి స్టార్ట్ చేసినాము. చిన్నగా అనుకున్నా కానీ దాదాపు 12 లక్షల పైన ఖర్చు అయింది. మొత్తం మీరే పెట్టినా? మొత్తం పెట్టి ఆ గుడి కట్టిస్తే ఇప్పుడు ఆ గుడి కట్టిన తర్వాత ఆ పిల్లలు మంచి డిసిప్లిన్గా, ఆమె అయితే ఎప్పుడు వెళ్ళినా కూడా చేతులెత్తి దండం పెడుతుంది, అమ్మ మీరు గుడి కట్టిన కాంచి పిల్లలు మంచిగా ఉన్నారు, డిసిప్లిన్ కలిసి వచ్చింది మాకు, ఏదో వచ్చిన కానించే కొంచెం పిల్లలకు కడుపు నిండా భోజనం దొరుకుతుంది అట్లా చెప్తుంది. ఐ ఫీల్ సో ప్రౌడ్. అయితే అది ప్రతిష్టాపన చేసినప్పుడు, విగ్రహ ప్రతిష్టాపన అప్పుడు నీళ్లు మోసి దేవుడికి అంటే చేస్తాం కదా, అభిషేకం చేస్తాం కదా. సో ఒకరోజు నిద్ర చేయాలన్నట్టు దేవుడు అక్కడ నిద్ర చేసినప్పుడు ఆడంతా అక్కడే ఉన్నాం, ఇది పూజ చేస్తున్నాం, మా పిల్లలు కూడా వచ్చారు అప్పుడు. సో అదనమాట. గ్రేట్ మెమొరీ and I love that. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.